తండ్రి అయిన దేవునికి మహిమ కలుగును గాక. ప్రభును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామంలో సహోదరి సహోదరులందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియజేసుకుంటున్నానండి. చిన్న ప్రార్థన చేసుకుని కార్యక్రమం ప్రారంభించుకుందాం. పరిశుద్ధుడైన ప్రియ పరలోక తండ్రి, మహోన్నతుడా, దయగలిగిన తండ్రి, గత కాలమంతా నీ పిల్లలైన మమ్మల్ని అందరినీ మీ కృపచేత కాపాడి, ఏ మంచి గొప్ప ఘనత లేకపోయినా మీ అపారమైన కృప కనికరము చేత తండ్రి నేటికి మాకు అనుగ్రహించిన క్షేమాన్ని, మీ పాద సన్నిధిలో చేరే విధంగా స్తుతించే భాగ్యాన్ని ఇచ్చినందుకు కృతజ్ఞతలు తండ్రి. సమయంలో మా నాయన, సహజ మరణం రాకుండా హఠాత్తు మరణం ఎందుకు వస్తుందో తెలుసా అనే అంశాన్ని బట్టి కొద్ది నిమిషాలు మీ లేఖనములో ఉన్న సత్యాన్ని ఆలోచించడం సిద్ధపడుతున్న తండ్రి, మీ ఆత్మజ్ఞానాన్ని ప్రసాదించండి. మీ చిత్తానుసారం మాట్లాడితే నన్ను సాధనగా మీరు వాడుకోనమని ప్రార్థిస్తున్న తండ్రి. వినబోతున్న ప్రియులైన అందరూ ఆధ్యాత్మికంగా బలపడినట్లు వింటున్న బిడ్డలందరినీ దీవించుమని, యావత్ ఈ కార్యక్రమానికి మీ ఆత్మ తోడ్పాటును మాకు అందించి మీరు మహిమ పొందమని క్రీస్తు నామంలో ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను మా తండ్రి. మంచిదండి. సమయంలో మనం ఒక ప్రత్యేకమైన అంశాన్ని బట్టి కొద్ది నిమిషాలు మాట్లాడుకుంటానికి ప్రయత్నించేద్దామండి. ఏంటా అంశము అంటే, ప్రియమైన దేవుని పిల్లలారా, సహజ మరణము రాకుండా హఠాత్తు మరణం ఎందుకు వస్తుందో తెలుసా అనే అంశాన్ని బట్టి కొద్ది నిమిషాలు మనం ఆలోచించడం ప్రయత్నించేద్దామండి. సహజ మరణానికి హఠాత్తు మరణానికి అసలు ఇది ఎందుకు వస్తుంది అనే విషయాన్ని మనం కొద్దిగా ఆలోచించడం ప్రయత్నించేద్దామండి. చూడండి, దైవ గ్రంథాన్ని మనం చూసినట్లయితే ఈ భూమి మీద పుట్టిన ప్రతి మనిషి మరణించక తప్పదు. అంటే ప్రసంగి 7వ అధ్యాయంలో చెప్తున్న మాట ఏంటంటే, మరణం అందరికీ వస్తుంది, ఒక్కరికి కాదు, అందరికీ వస్తుంది. సో కీర్తన గ్రంథము 89 48వ వచనంలో చెప్పబడుతున్న మాట ఏంటంటే, మరణము చూడకుండా బ్రతికే నరుడు ఎవరు కూడా లేరు, మరణిస్తారు అందరూ. అంటే ప్రేమ దేవుడు, అందరూ మరణిస్తారు. ఒకరు తప్పించాలంటే దేవుని చేతిలోనే ఉంది. మరణమును చూడక బ్రతికే నరుడు ఎవరు కూడా లేరు. అంటే ప్రియమైన దేవుని పిల్లలారా, సో ఇక్కడ మరణం అంటే ఏంటో తెలియాలి, సో జీవం అంటే ఏంటో తెలియాలి. ఒకప్పుడు మట్టి బొమ్మగా ఉన్న బొమ్మను చేసుకున్నప్పుడు దేవుడు తన ఆత్మను ఊదితే ఇది జీవించు ప్రాణి అయింది. మట్టి కథలతో మాట్లాడుతూ పనిచేస్తూ ఆయన ఆత్మ ఊదినప్పుడు ఓకే, అది జీవము. ఏమండి, తదుపరి ఆ మరణము అనగానే ఆ జీవము అంటే ఆ మట్టిలో నుండి ఆత్మ, అంటే శరీరంలో, అంటే మట్టి శరీరం కదా, ఈ శరీరం నుండి ఆత్మ విడిపోవటమే మరణం. అంటే కలవటము జీవమైతే, మట్టి ఆత్మ కలవటం జీవమైతే, ఆ శరీరం అయితే, ఆ శరీరంలోకి మట్టి ఆత్మ రావడం కంటే జీవమైతే, ఆ రెండు విడిపోవటమే మరణం. ఇంకా పెద్ద తేడా ఇంకా మనకు అర్థమైపోతుంది. సో ఇంతకీ ఎందుకు వచ్చింది ఆ జీవాన్ని, ఎందుకు చేసుకున్నాడు మనిషి పుట్టుకంటే కొద్ది మాటలు చెప్పాను. ఏమండి, ఆయన సత్క్రియలు చేయనియుత్తమని ఎఫెసీయులకు పత్రిక 2వ అధ్యాయం చెప్పానండి. సో ఇది ఎందుకు, మరణం ఎందుకు వచ్చింది? ఏమండి, ఇడిపోవటం అంటే శరీరం మట్టి ఆత్మ, శరీరం ఆత్మ ఇడిపోవటం మరణం అంటున్నారు. సో ఇడిపోయినటువంటి ఆత్మ తిరిగి ఎవరి దగ్గర నుండి అయితే వచ్చిందో దేవుని దగ్గరికి వెళ్ళిపోవాలి అని మహాజ్ఞాని గారు చెప్తారు. ఈ మట్టి, ఈ శరీరము ఎక్కడి నుండి వచ్చిందో అక్కడికి వెళ్ళిపోతుంది. సో మనందరికీ తెలిసింది, ఈ మట్టి శరీరం మట్టికి పెడుతుంది తెలిసింది, కానీ ఈ ఆత్మ ఎక్కడికి వెళ్తుందో ఇప్పటికి ఎవరికి కూడా, ఎటు వెళ్తుందో పూర్తి అవగాహన లేకుండా పనికిమాలితనంగా తిరిగిపోయి చచ్చిపోయినాడు కూడా, దేవుడా నువ్వు ఆత్మ చేర్చుకున్నందుకు నీ కొందనాలు, పరదేశంలో ఉంచినందుకు నీ కొందనాలు, మనం వెళ్ళి చూసి వచ్చినట్టుగా మాట్లాడతాం. కరెక్ట్ కాదు. నీ చిత్తమైతే ఏ స్థలం మంది ఉంచావో అది నీకు ఇష్టమైంది తండ్రి అను. ఒకళ్ళు రక్షణ పొందుకొని చిత్తాంశం నడుస్తున్నట్లుగా ఉన్నట్లయితే, రక్షణ పొందుకున్నాడు కనుక నువ్వు ఇస్తే ఆ పరదేశం ఇస్తావు ప్రభు అని మేము నమ్ముతున్నాం నాయన అని కొద్దిగా ఆశాభావంతో మాట్లాడు. అంతేగాని డిక్లేర్ చేసేకు కన్ఫర్మ్ పరలోకపు పిలుపు, పరలోకంలో ఉన్నాడు అనే మాటలో, సో అది వాక్యానుసారమైన మాటలు కాదండి, కొందరు భ్రమింపు చేయటానికి. సో మాటలు విన్నప్పుడు ఆయన పరలోకం వెళ్ళిపోయడానికి ఉన్నటువంటి అతనితో స్నేహితులు ఏంటో అది తిరుగు పరిస్థితి ఎట్టుంటే ఇలాంటి పనికిమాలిన జీవితం జీవించినప్పుడు పరలోకం వెళ్ళిపోతాడా, వీళ్ళు చెప్తున్నారేంటి అంటే మనం కూడా అలాగా తిరిగేసి పోతాం, పరలోకం వెళ్ళిపోతామా ఏంటి అనే నినాదానికి సంకేతాలు పంపించినట్టుగానే ఉండొచ్చు, గమనించాలి. సో నా విషయం అటు కాదు, కానీ ఇక్కడ మనం చూసుకున్నట్టు ప్రియ దేవుని బిడ్డలారా, మరణం ఎందుకు వచ్చింది అంటే ఒకటే ఒక కారణం. దానికి అనేక పద్ధతులు, అనేక రకాలుగా చనిపోతున్న మనిషి.
ఒకటే కారణం ఏంటి అంటే ఆజ్ఞ అతిక్రమిస్తే చస్తావు అన్నాడు గనుక అందుకు మరణం మనుషుడు తెచ్చుకున్నాడు. కానీ దేవుడు మాత్రము మనిషి మరణించాలి అని అనుకోలేదు, కానీ నా మాట మీద నిత్యం జీవించాలి అనే మరణమే లేకుండా ఉండాలి అని ప్రారంభపు దృష్టి మానవుని దేవుడు కలిగి చేసుకున్నట్టుగా మనకి లేఖనాలు సెలవిస్తున్నాయి. ఏమండి, సో కాదన్నది చేసినందుకు గాను ఆజ్ఞ అతిక్రమే పాపం అని యోహాన్ గారు చెప్తారు కదండి, 4వ అధ్యాయము 3వ వచనంలో, 1 యోహానులో. సో ఈ మాటను బట్టి మనం ఆలోచన చేస్తే ఆజ్ఞను అతిక్రమం, నేను చేయమన్నది చేయకుండా చేయరానిది చేసు, అంటే ఒక దెబ్బకి 2 పెట్టెలు అన్నట్టుగా మొట్టమొదటి చేయమన్నది చేయబట్టు మొదటి తప్పు అయితే చేయకూడదు కూడా చేసే 2వ తప్పు కనుక మనం భావిస్తేనండి. అంటే దాని అర్థం ఆ ఊరు నుండి ఈ ఊరికి ఎంత దూరం, ఈ ఊరు నుండి ఆ ఊరికి అంతే దూరం కదా. సో కనుక ఈ విధంగా ఆజ్ఞాతికం పాపం కనుక ఈ పాపానికి మూలం ఏంటి అని అంటే దురాశ. మరి ఆ యొక్క యాకోబు పత్రిక 1వ అధ్యాయం 13వ వచనం చెప్తున్నాడండి, దురాశ గర్భం ధరిస్తే పాపం కంటుందంట, పాపం పరిపక్వత మరణానికి అంటుంది. సో ఈ విషయానికి అపోస్తలుడు పౌలు గారు రోమ సంఘంతో చెప్తున్న మాట ఏంటంటే 3:23లో చెప్తున్న మాట, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించిన మహిమను పొందలేకపోతున్నారు. 6:23లో చెప్తున్న మాట అదే రోమ పత్రిక, పాపమునకు జీతము మరణము. ఇప్పుడు ఇంతకీ మరణము ఎలా వచ్చింది? ఆజ్ఞాతిక్రమం. ఎందుకు వచ్చింది? నువ్వు చేసేవు గనుక. చేసిన ప్రతి ఒక్కరికి ఉద్యోగం చేస్తున్నటువంటి వ్యక్తి కానీ, కూలి పనికి వెళ్ళిన వ్యక్తి కానీ ఏమొస్తుంది చివరిలో? ఆ పని అయిన తర్వాత నెలాఖరికి జీతం వస్తుంది. అంటే నువ్వు చేసుకున్న తప్పిదానికి శిక్షగా దేవుడు ఇచ్చింది ఏంటో తెలుసు, జీతం మరణం. అంటే దేవుని నుండి ఎడబాటు కలగటం. నువ్వు నా కుమారుడివే, తప్పు చేస్తే కనుక నీకు నాకు సంబంధం లేదు, దూరం వెళ్ళిపో అని మనకు అందరికి తెలుసు కనుక ఆ పాపం బట్టి ఆదాము అవలను ఆ ఏదెంతో గెంటి వేసేది కదండి. సో ఇప్పుడు మరణం ఎలా వచ్చిందో, అసలు పుట్టుకేంటో, ఆ యొక్క మరణం పుట్టుకకు మరణానికి ఇచ్చిన తేడా ఏంటో, ఆ మరణం వల్ల ఏం జరుగుతుందో అని కూడా చిన్నగా క్లుప్తంగా వివరించాను. సో ఈ మరణానికి వస్తుంది అని మనందరూ తెలుసు. పాపం చేసి ఆదాములో వచ్చిన వాళ్ళందరిపైన మరణం వెళ్తుంది కనుక అందరికీ మరణం వస్తుంది, తప్పించుకునే ఛాన్స్ లేదు. శరీర మరణాన్ని ఎవరూ తప్పించుకోలేరు. కానీ క్రీస్తు ప్రభు వచ్చిన తర్వాత శరీర మరణమైనటువంటి పాపం నుండి విమోచింపబడితే వారికి ఆధ్యాత్మిక మరణం లేకుండా శరీర మరణం ఒకటే ఉంటుంది. ఏమండి, ఆ 2 మరణాలు అటువైపు వెళ్తే టాపిక్ డైవర్ట్ అవుద్ది. సో మనల్ని ఈ విధంగా ఆయన ఏం చేస్తున్నాడంటే, నరులారా తిరిగి రండి, వచ్చేయండి అక్కడ ఉండొద్దు ఇంకా, వచ్చేయండి అంటున్నాడు. ఎందుకు వచ్చేయండి అంటున్నాడు? ఒక పని మీద పంపించినప్పుడు నువ్వు పని ఫుల్ఫిల్ అయితే, నేను పని చేశాననే అర్థం నీకు అవగాహన కలిగి ఉంటే అక్కడ ఉండవు కదా. ఇప్పుడు నన్ను ఏదో పని మీద పంపించారు, పని అయిపోతే త్వరగా తిరిగి వెళ్ళిపోయి, అయ్యా నేను పని చేశానండి, మీరు పంపించారు కదా, ఆ పని నేను చేశాను అనుకొని ఆయన ఇస్తానన్న బహుమతో చేసిన పనిని బట్టి మరి ఆయన సంతోషపరచటము ఏదో జరుగుద్ది, ఈ రెండింటిలో ఏదో జరుగుద్ది. సో అలా కాకుండా ఇక్కడికి వచ్చేసి నువ్వు మర్చిపోయాం కనుక, ఆ దేవుని చిత్తాన్ని దేవుని ప్రణాళికను మానవుడు మర్చిపోయాడు కనుక వాళ్ళు ఏం చేస్తున్నారంటే, హలో బాగున్నారా, వచ్చేయండి అని నరులారా తిరిగి రండి అని చెప్తున్నాడు. తిరిగి రండి అని చెప్పడానికి కారణం ఇదండి. అంటే అక్కడికి వచ్చి తన స్థితిని మర్చిపోయి ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితిని బట్టి కాకి బయటికి వెళ్ళిన తర్వాత తింటకి అన్నీ దొరికినాయి కనుక తిరిగి నోహు దగ్గరికి వెళ్ళాలనే ఆశ దానికి కలగలే కదా, ఆ టైపులో అనుకోండి. ఏమండి, సో దీన్ని బట్టి మనం ఆలోచించవలసింది ఏంటంటే, ప్రేమ దేవుని పిల్లలారా, ఈ మరణానికి సిద్ధపడాలి కనుక సిద్ధపడకపోతే ఏమండి, సో ఆ మరణం వస్తుందని తెలిసినప్పుడు దాని కొరకు మనం సిద్ధపడకపోతే సహజ మరణానికి కొరకైనా సిద్ధపడాలి. హఠాత్ మరణానికి అయితే నువ్వు ఏం సిద్ధపడపోయినా ఏం పర్వాలేదు. హఠాత్తుగా రావడానికి సిద్ధపడుతున్న దానికి ఏం అవసరంలే. అంటే పరీక్ష పాస్ అవ్వాలి అంటే కుస్తీ పట్టాలి, బాగా చదవాలి, శ్రమ పడాలి. ఫెయిల్ అవ్వాలంటే ఆడికి ఎందుకు చదవటం? ఏమంటే పరలోకి వెళ్ళాలంటే తప్పనిసరిగా అన్ని ఇన్స్ట్రక్షన్స్తో లోకానుసరణ పాపం ఇవన్నీ కూడా విడిచిపెట్టుకుని జాగ్రత్తగా బ్రతకాలి. అదే నరకానికి పోవాలనుకున్నటువంటి వాడికి అన్నీ ఎందుకు, ఏముండవాడికి, వాడు పోయేది కాబట్టి అనేక పోగొడతాడు. మాట అర్థమవుతుందండి. అది దుష్ట సంబంధంలో స్నేహం, దుష్టుని యొక్క స్నేహితులు. ఏమండి, కనుక ఇప్పుడు మనం చెప్పుకునేది మరణ సిద్ధపడాలి అంటే రండి అని పిలుస్తున్నాడంటే ఏదో ఒక రోజున పిలుపు వస్తుంది. ఆ పిలుపు నేను వినినా వినకపోయినా లేదా కాదన్నా అవునన్నా ఇక అది చిట్టా ముగించేస్తాడు. అంటే భూలోక యాత్ర సంబంధమైన జీవము, ఆ భూలోక యాత్ర ఫినిష్. నీ అధికారం తీసుకోవసరలే, నీ అనుమతి తీసుకోనవసరలే, ఏదో నువ్వు అడిగితే ఇచ్చే అవసరంలే. సో అందుకే ఒక రోజున మరి ఇశ్రాయేలు పరిపాలించిన రాజు అయినటువంటి హిజ్కియాతో దేవుడు చెప్పాడు ఒక మాట. ఏమని? హిజ్కియా,
యెషయా గ్రంథం 38వ అధ్యాయం మొదటి వచ్చిన చదువుకున్న, రెండవ రాజుల గ్రంథం 20వ అధ్యాయం మొదటి వచ్చినాలు ఆ దిగువ భాగానికి చదువుకున్న సేమ్ ఈక్వల్గా ఉంటాయి రెండు. ఏమండి అక్కడ హిజ్కియాతో చెప్తాడు ఏమని, అయ్యా నీ టైం అయిపోయింది, నువ్వు అన్నీ మంచిగానే చేస్తే ఓకే నాకు బాగుంది అని పిలిచాడు అంటే రండి అన్నాడు. ఆ రండి అంటానికి పిలిచాడు అంటే మన యెషయా గ్రంథంలో మనం చూస్తున్నాం కదా, ఏమంటే 38వ అధ్యాయంలో అంటే పిలిచాడు. సో ఒకవేళ నీకు ఇష్టమై బ్రతకాలని అనుకున్నావు అనుకోండి, దేవుడు అనుకున్న టార్గెట్ను కూడా మించి ఇస్తాడు. ఆయనకు అనుకూలమైతే, నీ ప్రవర్తన తీరు అనుకూలమైతే, ఆయనకి ఇష్టకరమైన జీవితం జీవిస్తుంటే, నువ్వు బ్రతకాలనే ఆశ నీకుంది కనుక తప్పనిసరిగా దేవుడు ఆయన ఇవ్వటానికి సమర్థుడు, ఇచ్చాడు అని హిజ్కియా గారి ద్వారా మనం గమనిస్తున్నాం. సో ఈ మాట కూడా మనం చదువుదామంటే కొద్దిగా చదవటానికైతే ప్రయత్నించేద్దామండి. యెషయా గ్రంథము 38వ అధ్యాయం చదువుకుంటే ప్రియ దేవుని పిల్లలారా, ఆ భాగంలో ఈ మాటలు మనకు కనబడతాయండి. యెషయా గ్రంథము 38 ఏమండి మొదటి వచ్చిన, ఆ దినములో హిజ్కియాకు మరణకరమైన రోగము కలుగగా ప్రవక్తయును ఆమోసు కుమారుడు యెషయా అతని యొద్దకు వచ్చి, నీవు మరణమవుచున్నావు, బ్రతుకవు కనుక నీవు నీ ఇల్లు చక్కపెట్టుకొనుమని యెహోవా సెలవిచ్చుచున్నాడు. అంటే మరణింపచేసేటటువంటి వార్త కానీ మరణించాలి అంటే ఎవరి మాట కావాలి? దేవుని మాట ఆయన చెప్పాడు. సో కనుక ఈ మాటను బట్టి మనిషి యొక్క మన మనుషులకు మరణం వస్తుంది, ఆయన పిలిచడానికి ప్రిపేర్ అవ్వాలి, సిద్ధపడాలి అని మనకు అర్థమవుతుంది. ఇప్పుడు సిద్ధపడేటటువంటి విధానము ఎలా ఉంటుంది అని అంటే ప్రియ దేవుని పిల్లలరా, ఆయన చిత్తానుసారంగా నడుస్తున్నట్లయితే ఆ వ్యక్తులు ఆయన క్రీస్తు రక్తాన్ని బట్టి మోచింపబడిన, లేదా పాత నిబంధన గ్రంథంలో సరే ఆయనకి ఇష్టకరమైన జీవితం జీవించినట్టు వారైనా వారందరూ సహజ మరణాన్ని పొందుకున్నారు. హఠాత్తు మరణం వాళ్ళ జీవితంలో జరగలే. ఒకవేళ హఠాత్తు మరణం జరిగిందంటే అది ఎందుకు జరిగిందో రెండో పాయింట్గా మనం చూడటానికి ప్రయత్నించేద్దాం. ఏమండి సహజ మరణం చూసినప్పుడు మరి కీర్తన గ్రంథము 116 కీర్తనలో ఏమంటాడంటే, ఆయన భక్తుల మరణము ఆయన దృష్టికి విలువైనదట. ఏమండి ఏంటంట, ఆయన భక్తుల మరణము, ఆయనకి ఇష్టకరంగా జీవించేటటువంటి బిడ్డల యొక్క మరణము ఆయనకి విలువైనది. అంటే ఒక మరణంలో కూడా విలువైనది. మరణంలో కూడా ప్రియ దేవుని పిల్లలారా, ఈ భూలోక యాత్ర ముగించగానే ఆయన విలువైనటువంటి విధానం ఆయన భక్తులుగా జీవించినటువంటి వారు యాత్ర ముగించగానే ఆయన పిలుపు అందుకొని సిద్ధపడుతూ ఉంటారు. పని చేస్తున్నటువంటి వారు సిద్ధపడుతూ ఉంటారు. ఏమండి ఆ ఏలియా కూడా అంటాడు, మరి ఏంటనైనా నా పని అయిపోయింది కదా, తీసేసుకోరదా, నేను వచ్చేస్తా అంటాడు. కొద్దిగా ఆగో, ఇంకా 40 దినాలు ప్రయాణం ఉంది అంటాడు కదా. సో నువ్వు తీసేసుకోమంతరానే తీసేసుకోడు, నువ్వు ఆపేయమన్నంతరానే ఆపేడు. నువ్వు అడిగింది ఆయనకి అంగీకారమైనప్పుడు తప్పనిసరిగా నీ మాటను అంగీకరిస్తాడు. కొన్నిసార్లు నీ మాటను అంగీకరించుకోండి ముందుకు నడిపించాడు. అదే ఏలియా అంగీకరించడం ముందు నడిపించాడు. ఏమండి నేను బ్రతకాలి అన్నాడు, హిజ్కియాకి ఆయుష్ని ఇచ్చాడు 15 సంవత్సరాలు. మనకు తెలుసు కదండి. ఇవన్నీ తెలిసిన భావాన్ని మనం మాట్లాడుకుంటున్నాం. కనుక ఇప్పుడు ఆయన భక్తులుగా మరణిస్తే ఇక్కడ చెప్తున్న మాట అంటే 116 కీర్తన 15 వచనం, యెహోవా భక్తుల మరణము ఆయన దృష్టికి విలువ కలది, చాలా గొప్పది. అంటే అంతగా జీవించారనమాట. ఏమండి వాళ్ళు మరణించగానే ఏం చేస్తారంటే, అదే సొలొమోను గారు ఏమంటున్నారంటే, ఒకరి జన్మదినము కంటే మరణదినమే మేలట. అంటే ఆయన భక్తుడిగా జీవిస్తే విలువైనది. ఆ విలువైనది ఏంటి అని అంటే ప్రసంగి 7వ అధ్యాయం మొదటి వచనంలో చెప్తున్న మాట ఏంటి తెలుసా? ఆ మాట ఏంటి తెలుసా ప్రేమ దేవుని పిల్లలారా? చెప్తున్న మాట, ఆ మాట చూద్దామా? సుగంధ తైలము కంటే మంచి పేరు మేలు, ఒకరి జన్మదినము కంటే మరణదినమే మేలు. అంటే దేవుని చేత పిలువబడినటువంటి వారు మేలు. అది బ్రతికున్నప్పుడు క్రీస్తు ద్వారా పిలువబడిన సేవకైనా నీ జీవితానికి మేలే ఆయన ప్రకారం చేస్తే, లేదు ఒక యాత్ర ముగించడానికి ఆయన చేత పిలువబడినటువంటి వారుగా ఉన్న మేలే అని బాగా గమనించాలి. సో వాళ్ళు ఏం చేస్తారంటే, ఈ మాటను బట్టి చూస్తే ప్రకటన గ్రంథం చివరి అధ్యాయంలో, ప్రకటన గ్రంథంలో 14-13లో వారు నిత్య విశ్రాంతిలో ఉంటారు. వారు ఆయన కొరకు ప్రయాసపడ్డారు. భక్తి భావాలతో ఉన్నటువంటి జీవితాల్లో ఆయన కొరకు ఎంతో శ్రమపడి పనిచేశారు కనుక వాళ్ళు ఏం చేశారంటే నెమ్మది పొందే స్థలంలో విశ్రాంతిలో పెడతాడట దేవుడు. పిలిచిన వాళ్ళనటువంటి మాత్రం భక్తులైనటువంటి వారు మాత్రం అది మేలుకరమైనది కనుక ఆ మేలేంటి వారికి అని అంటే ప్రకటన గ్రంథంలో చెప్తున్న చివరి భాగంలో, అంతేకాదు చివరే కదండి జరిగేది. ఆ చివరి భాగంలో చెప్తున్న మాట నేను చూస్తున్నాను చూడండి. ప్రకటన 14-13 అండి.
అంతటా ఇప్పటి నుండి ప్రభునందు మృతులు ధన్యులని వ్రాయమని పరలోకం నుండి ఒక స్వరము చెప్పగా వింటిని. నిజమే, వారు తమ ప్రయాసములు మాని విశ్రాంతి పొందుదురు, వారి క్రియలు వారి వెంట పోవునని ఆత్మ చెప్పుచున్నాడు. వాటి చేసిన క్రియలను బట్టి వాళ్ళకి ఏంటంటే నెమ్మది, విశ్రాంతి పొందుతారట. అంటే దీని అర్థం ఏంటి? యేసుప్రభు విశ్రాంతి ఇతను పిలిచిన దానికి అర్థం ఏంటి అంటే, భూలోకములు విశ్రాంతి లేదబ్బాయ్, ప్రయాసపడుతున్నావు. ఇప్పుడు నీ కొరకు ప్రయాసపడేదో మూట కట్టుకున్నావు. ఒకప్పుడు క్రీస్తులోనికి వచ్చిన తర్వాత క్రీస్తు కొరకు ప్రయాసపడితే వ్యర్థం కాని ప్రయాస కనుక ఆ ప్రయాసకు నీకేమిటో తెలుసా, నిన్ను ప్రయాసం చూసినటువంటి నిన్ను, ఆయన కొరకు ప్రయాసపడుతున్న నిన్ను ఆయన పిలుస్తాడు. అది మేలుకరం. ఆ మేలుకరం ఏంటి అని అంటే నీ ఆత్మకు నెమ్మది పొందే విశ్రాంతి అని మనకు అర్థమవుతుంది. సో ఈ విషయం పౌలు గారికి అర్థమైంది కనుక తన జీవితంలో ఆ క్రీస్తులో నడుస్తున్నప్పుడు, నేను బ్రతుకుంటే క్రీస్తే, చావైతే లాభం, నేను బ్రతికినే చనిపోయినా ఆయన కొరకే నేను ఉంటా. అందుకే లోకంలో చెత్తంతా వదిలేసుకున్నా, నేను ఆయన చూస్తూ బ్రతుకుతూ నేర్చుకుంటూ వెళ్ళిపోతున్నా. అది మరణమైన, జీవమైన, శ్రమైన, కష్టమైన, ఏ పరిస్థితి ఏ స్థితి అయినా ఏం తెలుసా, అన్ని పరిస్థితులలో ముందుకే చూశాను కానీ ఆయనలోకి వచ్చిన తర్వాత వెనక తిరిగి మాత్రం చూడకుండా ముందుకు వెళ్ళాను కనుక ఎవరైనా మీరు ఇప్పుడు నన్ను చూస్తూ నచ్చినా మీరు అక్కడికి వచ్చేస్తారు. అట్ట వచ్చేసే విషయంలో పోరాటం అది భయంకర పోరాటంలో విశ్వాసం కాపాడుకున్నాను. మంచి పోరాటం పోరాడాను. నాకు అయింది కిరీటం ఆయన ఇవ్వటానికి అదిగో నాకు కనబడుతుంది అని ఆయన భూలోకంలో ఉండగానే ఆయన చేసిన దానికి ప్రతిఫలంగా నెమ్మది పొందే స్థలంగా ఒక ఘనమైన స్థితిలోకి వెళ్ళటానికి కిరీటం నా నెత్తి మీద కనపడుతుంది అని నాకు ప్రస్ఫుటంగా చెప్తున్నాడు. మాట అర్థమైందండి. కనుక నా ప్రియమైన దేవుని పిల్లలరా, ఇది సహజంగా మరణం. ఏమండి, సహజంగా మరణం. సో దీన్ని బట్టి మనం ఆలోచన చేసినట్లయితే ప్రియమైన వాళ్ళరా, తప్పనిసరిగా సహజ మరణం అది మంచిది. ఎందుకంటే మంచి వృద్ధాప్యమందు మరి అబ్రహము, నువ్వేం చేస్తున్నావు అబ్రహం గారు, నిన్ను మంచి వృద్ధాప్యమందు నీ పితరుల వద్దకు చేస్తావు. యాకోబు మంచి వృద్ధాప్యం మంచంలో ఉన్నప్పుడు కూడా అంత బలహీనత వృద్ధాప్యందు ఎక్కడికి వెళ్ళారు. సో భక్తులైన వారందరూ కూడా వృద్ధాప్యం వరకు కూడా చక్కగా కొద్దిగా తీసుకొని అనుభవిస్తూ వెళ్ళారండి. ఆయన పిలుపుని అందుకొని వెళ్ళారు. సో ఈ రోజున మనుషులు మాట్లాడుతున్న మాట ఏంటంటే, నువ్వు ఒకవేళ బలహీనుడు అయ్యి మంచం మీద పట్టి ఏదో కలతో నలతోగా ఉన్నావంటే, మనుషులు ఎదుటనేమో అయ్యో మా నాన్న బాధపడుతున్నాడు అని నటిస్తాడు మనుషుడు. అయ్యో బాధపడుతున్నాడు అంటాడు. సింగిల్గా తండ్రికి పరిచయం చేసేటప్పుడు మాత్రం ఇది ఎప్పుడు చేస్తుంది, దీన్ని పని చేయలేక చేస్తున్నాను, నా పిల్లలకి వాటికి ఏదో చేయలేని సరే అవకాశం కుదరట్లేదు, నా పిల్లలకి ఏదైనా తెచ్చుకున్న దీనికి వీడికి పెట్టాల్సి వస్తుంది అని అంటూ చాలా పర్యాలు ఆ వృద్ధులైనటువంటి వారికి కనపడకుండా బిడ్డలకి ఏదో దొంగచాటుగా తెచ్చి పెట్టేటటువంటి అనాలోచన తల్లిదండ్రులు ఎంతోమంది ఉన్నారు. బిడ్డలు వాళ్ళని చూస్తూ. సో ఆ స్థితి నీకు ఇచ్చాడు అంటే నువ్వు ధన్యుడిగా మారాలి అని. అది అర్థం కాకుండా ఈ రోజున తల్లిదండ్రులను చూసేటటువంటి భాగ్యాన్ని దేవుడు అనుగ్రహిస్తే దానికి త్రిలోదకాలు ఇచ్చి నువ్వు చేసుకున్నది నీ నెత్తి మీదకి వచ్చేదానికి నువ్వే తవ్వుకుంటున్నావు నీ గొయ్య అన్న సంగతి ఎవరికి అర్థం కావట్లే. పెద్దోళ్ళు అంటారు, తాత తిన్న బోలంట నీకు తలకడ పక్కనే ఉందిరా చూసుకుంటారట. అది బ్లంట్ మన వాళ్ళు చెప్పుకునేది. అదే బైబిల్ మాట అయితే నువ్వు చేసుకున్నదే నీకు మరి వస్తుంది. నువ్వే కొలుతూ ఆ కొలుతూ తిరిగి కొలుస్తాడు అని మనకు తెలుస్తుంది కదా. ఏమండి, సో కనుక ఈ మాటను బట్టి నీకు ఏంటంటే సహజ మరణం వస్తే ఏమవుతుంది తెలుసా, ఆ తల్లిదండ్రులు నిన్ను అంతవరకు పెంచారు కనుక నువ్వు 1-2 కడిగారు, అన్నీ చేశారు. అవన్నీ నువ్వు చేస్తావో లేదోనని నీకు ఒక పరీక్షగా పాఠంగా నీ తల్లిదండ్రులు ఇస్తే దరిద్రులు ఈ రోజున ఏం చేస్తున్నారు తెలుసా, సత్రంలోనో అక్కడోనో ఇక్కడోనో పడేస్తున్నాడు, నిన్నేసేస్తాడు. అట్లాంటి వారులారా సరి చేసుకోండి. నీకు అన్నీ ఇచ్చినదే అక్కడ తండ్రులు అట్ట పెడుతున్నావంటే రేపొద్దునే నీ పరిస్థితి ఎలా ఉంటుందో చూడు. నువ్వు తవ్వుకున్నది నువ్వు చేసుకున్నది నీ నెత్తి మీదకు రాబోతుంది. అది నీకు పాఠం నేర్పిస్తున్నాడు. అక్కడ నువ్వు క్రైస్తవుడు అయితే లేకపోతే దేవుడు నీకు చేసినటువంటి విధానం అయితే తల్లిదండ్రులు సన్మానించాలి, గౌరవించాలి. ఇన్ని పరిచర్యలు నీకు అన్నీ కడిగి రుద్ది అన్నీ చేస్తే ఆ స్థితిలో నువ్వు తిరిగి చేయటానికే దేవుడు నీ మనసును నువ్వు చేస్తావో లేదని పరీక్ష పెట్టి నీకు ఇస్తే నువ్వు తీసుకెళ్ళి సత్రంలో పెడతావా? ఏమైనా ఉందా నీకు? అసలు ఏమైనా ఉందా అని నీకు నువ్వేనా డబ్బు సంపాదించేది? లేదా పరిచర్య ఎవడు చేస్తాడు? మీ తాత నాకెవడో చేస్తాడనుకొని నువ్వు చిన్నప్పుడు నేను తీసుకెళ్ళి సత్రంలో పడలేదే వాళ్ళు. బుద్ధిశూన్యుడా,
చేయకట్టగా తప్పనిసరిగా వాళ్ళు చూసిన రోజు నువ్వు ధన్యుడు అవుతావు. నువ్వు ఒక ఆదర్శవంతమైనటువంటి తల్లిదండ్రులు చూసే బిడ్డగా నువ్వు అవుతావని నీకు అవకాశం ఇచ్చాడు దేవుడు. నీకు అర్థమవుతుంది అనుకుంటా. నీకు ఒక మంచి అవకాశం ఇచ్చాడు. చూసావా ఆ తల్లిదండ్రులను ఎంత చక్కగా చూసుకుంటున్నాడు. నిజంగా ఏమున్నా లేకపోయినా ఎంత గౌరవంగా మాట్లాడుతున్నాడు తల్లిదండ్రులను అనేటువంటి భావన తెచ్చుకున్నటువంటి రోజున ఆ తల్లిదండ్రులను సన్మానించేవాడు ధన్యుడు. దేవుని ఆజ్ఞను పాటిస్తున్నావు, దేవుని చిత్తాన్ని అనుసరిస్తున్నావు. అలా చేయకపోబట్టి నీ కుటుంబంలో నెమ్మది ఈరోజు. నీ భార్య బిడ్డల మధ్యన ఒక పొత్తు లేదు. నీకు నీ భార్యకి నీ తల్లిదండ్రులే అడ్డుగా వస్తున్నారు ఈరోజు. ఆ తల్లిదండ్రులే కనపోతే ఈమెకు భర్త ఎక్కడ వస్తాడు? ఆ తల్లిదండ్రులే కనపోతే నీకు అవతల నుండి నీ భార్య ఎక్కడి నుండి వస్తుంది? వాళ్ళకి ఆ యొక్క ఆ చెట్టు నుండి వచ్చినటువంటి ఆ పండు దాని నీడను బ్రతుకుతున్నది, దాని నుండి దానికి వేడి వెచ్చ చూడొద్దా? ఏమండి, తల్లిదండ్రులను చూడకపోతే కారు చీకట్లో దీపం మారిపోద్ది. లేకపోతే లోయ కాకులు కన్నులు పీకేస్తాయి. ఏమండి, తల్లిదండ్రుల విషయంలో నువ్వు వెనకంజ వేసావంటే ఒక్కసారి మనస్సాక్షిని అడుగు చూడు. అసలు ఈ స్టేజ్కి ఇంత రావటానికి నా తల్లిదండ్రుల కష్టము, నా తల్లిదండ్రులకు బాధపోకున్న పరిస్థితి ఎంత ఉన్నది, అసలు ఎంత చేస్తే రుణం తీర్చుకోగలుగుతాను అన్న ఆలోచన ఉంటుందేమోనని నీ ద్వారా ఒక పాఠాన్ని నేర్చుకొని సమాజానికి తల్లిదండ్రులు చూసే వ్యక్తిలో నెంబర్ 1 ఏరియాలో అని చెప్పాలని నీకు ఒక పాఠం చెప్పడానికి ఆ వృద్ధాప్య దశ వరకు నీకు ఉంచితే నువ్వే వాళ్ళు నీకు అడ్డుబండలు అయిపోయాయి. నీ పిల్లలను బట్టి, నీ భార్య బిడ్డలను బట్టి ఈ రోజున స్త్రీలకే అటు వచ్చినటువంటి చాలామంది జ్ఞానం లేదండి. వాళ్ళ మీద తన యజమానుల మీద సడాయిస్తున్న కారణంగా ఏం చేయలేని నిస్థాయిస్థితిలో దిగిపోతున్నారండి వాళ్ళు. అలా చేసుకోకండి అని ప్రభుని బట్టి ప్రేమతో మీరు తెలియపరుస్తున్నా. అందుకే వాళ్ళు సహజ మరణంలో వృద్ధాప్యం తీసుకుంటున్నారు అంటే నీకు ఒక పాఠం చెప్పడానికి, నీ బుద్ధి తెలుసుకోవటానికి, నీవు దేవుని యొక్క చిత్తాన్ని అనుసరిస్తావో లేదో నీకు పరీక్ష పెడుతున్నాడు దేవుడు. ఆ పరీక్ష ఫెయిల్ అయిపోయి ఇదిగో మా నాన్న అక్కడ ఉండి ఇక్కడ ఉన్నాడని ఏదో పెద్ద కోటీశ్వరులు అయితే అవ్వచ్చు, లక్షలో నీకు తండ్రికి భోజనం తెచ్చి పెడుతుందో లేదు ఎవడో పాలే తెస్తున్నాడు అనుకోక, నీ దగ్గర పెట్టుకొని నువ్వు వేడి వెచ్చ చూసి నువ్వు అక్కడ చేస్తున్నప్పుడు ఏంటో తెలుసా, నేను చేసాను కానీ నాకు చేసాడు కనుక నేను చేస్తున్నా. మా నాన్నకి సర్వీస్ చేసుకునే అంత మంచి అవకాశం నాకైతే నా తల్లిదండ్రులు ఇరువురు కూడా మంచి వృద్ధాప్యంలో ఇటు ఆ మంచం మీద ఈ మంచం మీద పడుకుంటే మరి నేను ఒక్కడే ఎంత చేశాననేది నేను చెప్పుకుంటే తప్పు. రండి మా గ్రామం నేను సర్వీస్ చేసి ఇక్కడికి వచ్చి అడిగి చూడండి, దుద్దుకూరు రండి వచ్చేసారి అడిగి చూడండి. కనుక నా ప్రియమైన దేవుని పిల్లలరా, ఆలోచించేయాలని ప్రభుని బట్టి మీరు జ్ఞాపకం చేస్తున్నా. అది మన బాధ్యత. ఆ బాధ్యత నెరవేరుస్తావేమో చూస్తే చేతలేదు కనుక ఆ వర్షంలో నువ్వు ఫెయిల్ అవుతూ నీ నెత్తి మీదకి వస్తావు ఒకరోజు. నువ్వు చేసుకుని నీ బిడ్డలు కూడా అలాగే చేసేటటువంటి తత్వాన్ని ఇంతకంటే రెట్టింపు నొక్కి కుదించిస్తానంటున్నాడు కదా. అప్పుడు నీ కళ్ళు తెరుచుకున్నా, అప్పుడు నువ్వు బుద్ధి తెచ్చుకున్నా చేయటానికి నీ తల్లిదండ్రులు లేని అనుకోవచ్చు. నీకు ఇచ్చిన అవకాశం జారిపించుకున్నావు. ఒక ఆదర్శవంతమైన విషయం చేయటానికి చేసుకున్నావు. నువ్వు ప్రాక్టికల్ చేస్తున్నదే నీ బిడ్డలు చేస్తారు. రేపు పొద్దుటే తండ్రి ఏది చేయి చూస్తున్నా బిడ్డలా చేస్తాడు కదా. తల్లి ఏది చేయి చూస్తున్నా అదే తల్లి చేస్తాను కూడా ఎస్కేల్ చెప్తాడు కదా. ఏమిటి కనుక ఇటు గమనించాలని సహజ మరణము అన్ని విధాల దేవునికి విలువనేది. వాళ్ళు నెమ్మది పొందే స్థలానికి వెళ్ళేటటువంటి వారు, వారికి పరిచర్య చేయటం ఎంతైనా ధన్యకరం. అది సహజ మరణం. అది మనుషులకి బాధ, మనుషులకి ఇష్టం ఉండదు. కానీ నీ తలంపు వేరు, దేవునికి ఇష్టమే. అది ఈ మరణమే అందరూ కోరుకున్నది, అందరికి రావాల్సింది ఇదే. ఇది మంచిది. దేవుని పిల్లలుగా ఉన్నటువంటి వారికి ఆయన అంగీకరించేటువంటిది. సో ఇంతకీ ఈ మరణం సహజ, మరి హఠాత్ మరణం ఎందుకు వస్తుంది? ఏమండి, ఆయన పిల్లలుగా ఆయన పిలుస్తున్నారు అంటే ఇద్దరు మరణిస్తారు, ఇద్దరికి మరణం ఉంది. కానీ మరణంలో కొందరు సహజంగా చనిపోతున్నారు, కొందరు హఠాత్తుగా మరణిస్తున్నారు. ఎందుకని హఠాత్ మరణానికి కారణం ఏంటి? ఇది మెయిన్ ఇంపార్టెంట్. ఇప్పుడు జరుగుతున్న చరిత్రలో దేశాలు కొట్టుకుపోవటం కారణాలు ఉంటాయి. లేకపోతే కేరళ వాయనాడు తీసుకున్న అలాగే కారణాలు ఉంటాయి. ఒకసారి గోదావరిలో ఆ పడవ తిరగబడిపోయి అసలు కొన్ని దినాలు కూడా అదే లాంచీ కూడా కనబడకుండా ఎంతోమంది ఆ బూర్దులో ఆ లోన కప్పడిపోయిన పరిస్థితి కనబడుతుంది. ఇంకా బైబిల్లోకి వెళ్తే ప్రియదేని పిల్లరా, నోవహు కాలంలో ప్రజలు తీసుకున్నా, సొదొమ గొమొర్రా పట్టణం తీసుకున్నా, లేకపోతే ఇశ్రాయేల్ కానాను దేశం ప్రయాణం చేస్తున్నా, ఇవన్నీ కూడా సహజ మరణాలకు వచ్చినాయా కొన్ని? ఏమండి, లేకపోతే హఠాత్తుగా జరిగిన మరణాలుగా కనబడుతున్నాయా అంటే హఠాత్తుగానే అని అర్థం. ఏమండి, ఇశ్రాయేల్కి హఠాత్తుగా రాదా కాదా? ఏమండి, కోరహు దాతను అభిరాములు ఉన్నటువంటి భూమి అలా అంది, అంతే, ఫినిష్. హఠాత్తుగా వచ్చేసింది. కారణం ఉంది దానికి.
అండ్ వాయనాడులో రాత్రంతా కూడా వర్షం కుడుతుంది, పై మెట్టిరిగిపోయిందంటే కేరళ మొత్తం వందల మంది ఆ మెట్టి కింద అలా సజీవ సమాధి అయిపోయారండి. ఇంకెవరు సమాధి చేసే అవకాశం లేని స్థితిలోకి వెళ్ళిపోయింది. ఎన్ని తీస్తూ ఉంటుంటే ఒక్కొక్క పార్ట్లు విడిపోతూ ఎన్నో రకాలకు వచ్చినట్టుగా మనం టీవీలో చూసాం. ఎంత భయానకంగా ఉందండి. సో ఎందుకని ఒక్కొక్క వ్యక్తి యాక్సిడెంట్ అయిపోయింది అనుకోండి, మనుషులు కూడా ఎంత తెలివిగా మాట్లాడతారంటే, ఈ అమ్మనమ్మ ఈడు ఏ పాపం చేసాడు యాంటో, 2 బస్సులు మధ్య ఇరుక్కుపోయి మొక్కలు అయిపోయాడమ్మా, ఏ పాపం చేసాడు యాంటో అని ఒకరు అంటారు. మళ్ళీ అదే నోటుతో ఏమంటారంటే, ఏమోనమ్మ పాపం ఎంత భయంకరంగా, ఏ తల్లి కన్న బిడ్డో బాబు అని జాలిగల మాటలు మాట్లాడతారు. నీ జాలి వల్ల అర్థం పనికిరాదు అక్కడ, ఏమండి. కానీ అక్కడ అలా ఎందుకు జరుగుతుందా అనేటువంటి ఆలోచించవలసినటువంటి వరకు మనం ఉండాలి. అందుకే మహాజ్ఞాని సొలొమోను గారు, విందు జరుగుతున్న ఇంటికి పోవుట కంటే ప్రలాపించుచున్న ఇంటికి పోవటం మేలట. విందు అందరికీ అన్ని రకాల ఆ విధంగా జరగకపోవచ్చు. గొప్పగా చేసుకున్నాడు విందుకు వెళ్తే నీకు అసూయ కలుగుద్ది. నాకు మా తాతలు ఉంటే నేను చేస్తానబ్బా అన్నట్టుగా అసూయ కలుగుద్ది. అలా కాకుండా ఒకళ్ళు ఏడుస్తున్న ఇంటికి వెళితే ఎంత తోడుకైనా ఏడుపు అనేది ఏదైనా లోటు అయితేనే కదా తప్పనిసరి దుఃఖపడతారు అని ఒక పాఠం నేర్చుకుంటాం. ఎందుకని ఆ తల్లిదండ్రులు పోయినప్పుడు బిడ్డలు ఏడ్చే తీరు, ఆ భర్త పోయినప్పుడు భార్య పోయినప్పుడు పడేటటువంటి బాధ, నాకు ఇటువంటి కుటుంబం నాకంటే ఇటు వెళ్తి కలిగినప్పుడు ఓహో ఇంత బాధపడతారా, నేను అలా కాకుండా ధైర్యపరుస్తూ నేను ఏది చేయాలి, ఓహో ఎలా జాగ్రత్త పడాలి అని ఒక పాఠం నేర్చుకుంటూ నాకు ఇలాంటి లోటు వస్తుంది కదా, అవునన్నా కాదన్నా అని గ్రహించడానికి అవకాశం ఉంటుంది. సో ఇక్కడ నాకు కావాల్సింది ఏంటంటే దేవుని పిల్లలరా, ఈ ప్రకారంగా మరి ఈ విధంగా సహజ మరణము విన్నాము. ఇప్పుడు హఠాత్ మరణం ఎందుకు వస్తుంది అంటే, యాక్సిడెంట్ ఏంటంటే భయంకరంగా ఉందంటున్నాం కదా, ఎందుకు వచ్చింది అలా, ఎందుకు హఠాత్తుగా అవుతుంది? ఒక్కసారిగా గుండె ఆగిపోయిందండి, అమ్మో ఆగిపోయిందని అంటాం. ఒక్కసారిగా నిద్రపోయాడమ్మా, లేదండి, హఠాత్తుగా వెళ్ళిపోయాడండి, నా చేతిలోనే వెళ్ళిపోయాడండి. నిజమే, నీ చేతిలో కాకుండా పక్కన వాడి చేతిలో వెళ్ళిపోతాడు టైం అయినప్పుడు. సో టైం అయినప్పుడు వెళ్ళిపోతాను కంటే ఇప్పుడు ఇది హఠాత్తుగా ఎందుకు జరుగుతుంది? ఈ హఠాత్తు మరణాన్ని కూడా ఏమంటారంటే, ఇది అదే దేవునికి ఇందాక చెప్పాను, అలా తీసుకొని చచ్చిపోవడం ఏమి పాపం చేసేదనేమి సహజ మరణకు వచ్చినప్పుడు అలా అంటారు. ఈ విధంగా హఠాత్తుగా మరణం వస్తే ఈ లోకం ఏమిటంటే, ఎంత మంచివాడోనమ్మా, అసలు ఎవరితో సేవ చేయించుకోలేదమ్మా, ఎవరితో చాకరీ చేయించుకోలేదమ్మా, ఎవరితో కూడా తిట్టించుకోలేదమ్మా, అబ్బా అంత చక్కటి మరణం నాకు వస్తే బాగుండును అని అనుకొని దీర్ఘాలు తీస్తారు. ఇది చక్కందా అంటే ప్రేమ దేవుని పిల్లలరా, ఇది చక్కంది అంటారా? లోకానికి చక్కనిగానే కనబడుతుంది, కానీ ఆ యొక్క వృద్ధాప్యంలో పిల్లలు లేకపోతే ఆ యొక్క మరణపై గడియలో ఉన్నప్పుడు ఈ యొక్క పాఠాన్ని నేర్చుకోలేరు. వాళ్ళ జీవితంలో పరిచయం చేసేటట్టు దేవునికి వృద్ధాప్యంలో చేసేటట్టు అవకాశం దేవుడు వాళ్ళకి ఇవ్వట్లేదు. ఎందుకంటే హృదయ కాఠిన్యాన్ని బట్టి నీ మనసులో స్థానం లేదు కదా, ఆయనకి నువ్వు చేయవు, అందుకే తీసేస్తాడు. సో ఇది లోకానికేమో మరి చక్కగా వెళ్ళిపోయేటటువంటిది, దేవునికేమో దేవుని శిక్షగా, దేవునికి అనుకూలం జీవించలేదు కనుక హఠాత్తుగా లేపేసాడు. దేవుని శిక్ష అది, దేవుని కోపం అది. ఎలాగా అనే 2 వాక్యాలు చదివి ఇప్పటికే కాలాతీతమైంది, నేను మరి ముగించడానికి ఇష్టపడుతున్నాను. తప్పనిసరి వివరించడంలో ఒక 5-10 నిమిషాలు ముందుకు వెళ్ళిపోతున్నాయి కనుక దేవుని పిల్లలరా చూడండి. అదే ప్రసంగి పుస్తకంలో ఒక్క మాట మనం చూద్దాం. 7వ అధ్యాయము 17వ వచనం అనుకుంటా, ఆ భాగంలో ఓ చక్కటి మాట ఉందండి. ప్రసంగి పుస్తకం 7వ అధ్యాయము మరి 7వ అధ్యాయము 17వ వచనం. దానికంటే ముందుగా సామెతలో 29 మొదటి వచనం చదివి ఇక్కడ రావడానికి వస్తే మనకి డౌట్ క్లియర్. సామెతలు 29 మొదటి వచనం, ఎన్నిసార్లు గద్దించినను లోబడని వాడు మరి తిరిగి లేకుండా హఠాత్తుగా మరణమగును, నాశనమగును అని ఉంది. అంటే హఠాత్తుగా మరణానికి ముందు ఏం జరిగి ఉండాలి? హఠాత్తుగా రావటానికి ఏం జరిగి ఉండాలి అని అంటే, ఎన్నిసార్లు గద్దించినను, బ్రదర్ తప్పులో ఉన్నావు సరి చేసుకో, సిస్టర్ అది మంచి పని కాదు, అన్నా నువ్వు చేసేది మోసం, అన్నా దోపిడీ చేస్తున్నావు, అన్నా నీ జీవితం తాగుడుతో నాశనం వైపున వెళ్ళిపోతూ ఉన్నావు, వద్దన్నా మంచిది కాదు, నీ జీవితం పాడు చేసుకున్నావు, పక్కన వాళ్ళు ఇబ్బంది తెస్తున్న నీ కుటుంబాన్ని అనేక మరి ఆ ఇబ్బందులు పాలు తెస్తున్నావు అని అంటే వాళ్ళు వింటారు కానీ పట్టించుకోరు. ఎన్నో పర్యాలు చెప్తుంటారు, మన పెద్దలాంటి వాళ్ళు అందరూ చెప్తుంటారు, వినరు కనుక వినటువంటి వాని ద్వారా ఆ తల్లిదండ్రులు ఆ పిల్లలు కానీ వాళ్ళు కానీ చాలా వరకు వదిలేస్తారు. వాళ్ళని వినడండి ఎంత చెప్పినా ఆయన కర్మ అయిపోతాడు అనుకుని వదిలేస్తారు.
అంటే ఇక్కడ చెప్తున్న మాట ఏంటంటే, ఎన్నిసార్లు గద్దించినను సరి చేసుకోనకపోతే, నీ తప్పును దిద్దుకొనకపోతే, నువ్వున్న స్థితిని గుర్తెరగకపోతే ఎవరికి కావాలో నీ వల్ల ఎవరికో ఉపయోగం, అర్ధనకు పనికిరానటువంటి వ్యక్తివి, అందుకే హఠాత్తుగా నీకు మరణం వస్తుంది. బైబిల్ చెప్తున్న మాట ఇదే. ఏమంటారు మరో చదువుతాం చూడండి. ఎన్నిసార్లు గద్దించినను లోబడిన వాడు. అంటే ఆ గద్దింపు, దేవుని చేత గద్దించు మనుషుడు ధన్యుడుగా మారుతారని దైవజనుల ద్వారా, వ్యక్తుల ద్వారా గద్దిస్తాడు, చెప్పిస్తాడు, బోధిస్తాడు, లేకపోతే కొన్ని మాటలు నీకు పలికిస్తే వినిపింపజేస్తాడు. అంటే ఒక వ్యక్తికి దేవుని యొక్క అంటే దుష్టులు లోనుంటే దేవుని యొక్క మాటని, దేవుని యొక్క వాక్యం అని విలువ తెలియకపోతే నువ్వెన్ని విలువైన మాటలు చెప్పినా సరే అతను పట్టించుకోడు, పెడచెవిని పెట్టేస్తాడు. అంటే వాక్యాన్ని విని అనుసరిస్తే మరణమే వచ్చేది కాదు, ఆయన మాట వింటే. వినలేదు కనుక మరణం వచ్చింది. సో ఒకవేళ హఠాత్తు మరణం ఎందుకు వస్తుంది అని అంటే, ఎన్నో పర్యాలు నీకు అవకాశాలు ఇచ్చాడు, పట్టించుకోలే. ఏమొచ్చింది? హఠాత్తుగా వచ్చిందంట. 100 సంవత్సరాల దగ్గరగా నోవహు కాలంలో ప్రజలకు ఆయన బోధించాడట. ఆ చరిత్ర విన్నారా? హఠాత్తుగా తుఫాన్ వచ్చింది, తీసుకెళ్ళిపోయారు, అందరూ ఒక్కసారిగా పోయారు. వాయనాడులో కూడా వచ్చినట్టు కేరళలో కొన్ని భయంకర పరిస్థితి వచ్చింది. ఎలా ఉంది? దానికి ఏమై ఉండాలి? బహుశా ఎన్నోసార్లు దేవుడు లేకపోతే ప్రభుత్వం వారు ఆ ఏరియా కొండ చర్యల్లో కొంత పక్కకుండా అది చెప్పారు, నాకు తెలియదు, నా భావన. కానీ ఒక్కసారిగా ఇరిగి, ఇప్పుడు ఆ కొండ చర్యలు ఎరగాలి అన్నా, తుఫాను రావాలి అన్నా ఎవరి చేతుల్లో ఉందా? ఏంటి తుఫాను ఎవరైనా రప్పించగలరా? పోనీ ఎవరైనా ఆపేయగలరా? ఆయన చిత్తమైతే వర్షం రప్పించగలడు, ఆయనకు అనుకూలమైతే ఎలాంటి వాళ్ళు అవసరతను బట్టి ఆ సందర్భం రప్పించగలను. ఇప్పుడు అంత అవసరత ఉందా లేదనేది ఆమెను బట్టి మనం ఆలోచించాలి. కానీ ఆయన చేసాడు, నేను చేస్తానని అనుకోండి, ఫూల్ అవుతాం. అలా అనాలోచితంగా చేయటానికి ఈ రోజున స్వస్థతల పేరు చెప్పి రకరకాల పేరు చేస్తున్నారు, పక్కన పెడదాం వాటిని, ప్రొద్దు మనకు అవి. కనుక సమయాన్ని బట్టి అక్కడ పడిందని తుఫాన్ రప్పించింది ఎవరు? దేవుడే రప్పించాడంటే అంతమందిని అలా చేయలేదు ఎందుకు అనుకున్నాడు? చెప్పా మారండి అన్న, లేకపోతే చెప్పించాను చాలామందికి, ఎందుకు వేస్ట్ ఫెలోస్ అని తుడిచిపెట్టేశాడట. ఇశ్రాయేల్ అరణ్యంలో ప్రయాణం చేస్తున్నారు, ఎన్నిసార్లు చెప్పాడు, వినలే. ఎందుకు వీళ్ళు ఆ మంచి దేశంలోకి, పాలుతులు ప్రపంచ దేశంలోనికి నేను దేవుడు అని చెప్తే దూడం చేసుకుని దేవుడు అంటున్నారు. ఎంత బుద్ధిహీనలు అయిపోయారు. ఈ చేతు తింటే ఈ చేతు లేదంటున్నారు. ఏమండి, అన్నీ నేను ఆశ్చర్యకరంగా ఒక్కొక్కళ్ళ జీవితంలో ఎప్పుడు గొప్ప గొప్ప కార్యాలు జరిగిస్తుంటే, కానీ బుద్ధి మాత్రం మారలేదు. ఆ యొక్క ఐగుప్తు దేశం మీదే ఉంది బుద్ధి, మనుషులు మాత్రం ఇక్కడ ఉండారు. ఎందుకు? మనసు లేనటువంటి మనుషులు నాకెందుకు అని అనుకుని అరణ్యంలో సంహరించేసాడు అంటాడు 1 కొరింథీ పత్రిక 10వ అధ్యాయంలో. ఇక నోవహు అది సొదొమ పట్టణానికి వెళ్ళారు అంతే. ఇప్పుడు కూడా తీసుకున్న మీరు అంతే. ఒకవేళ తుఫాన్ రప్పించేది ఎవరండి? ఏం మనిషి చేతిలో ఉంది? పలానోడు చేసాడు ఛాన్స్ ఉందా? ఒక్కొక్కసారి అలాగ వచ్చేసి ఇట్లా పడిపోతుందంటే ఏంటి దాని అర్థం? హఠాత్తుగా ఎంత వస్తుందని ఊహించలేదండి, ఇలా జరుగుద్దని అనుకోలేదండి, ఇలా చేయదని నేను ఇట్టుందని అనుకోలేదండి అని అంటే, ఏదైనా హఠాత్తు అనేది నువ్వు అనుకున్న గడిలోనే వస్తుంది, నువ్వు ఊహించిన సందర్భాల్లోనే వస్తుంది. నువ్వు సిద్ధపడలేదు కనుక, సిద్ధపడే అవకాశం లేకుండా కనుక ఇక్కడ సిద్ధపడదనే విషయం మీద అనుకున్నప్పుడు మాత్రం వచ్చి నీ మీద పడుతుంది, నా మీద పడుతుంది, మన మీద పడుతుంది. గమనించడం కనుక అలా కాకుండా ఇది రావడానికి ఏంటంటే, సో ఇంతకీ తిరుగు లేకుండా, ఎందుకంటే హఠాత్తుగా వచ్చేది ఎందుకో తెలుసా? నీ క్రియలను బట్టి. నువ్వు దేవునికి వ్యతిరేక క్రియలు తిరిగి ఎన్నిసార్లు చెప్పినా వినలేదు కనుక హఠాత్తుగా వస్తుందానికి 2 ఉదాహరణలు నోవహు కాలం మీద చెప్పాను. లోకంలో జరుగుతున్న సంఘటనలు చూడండి. ఈ సంఘటనలన్నీ కూడా మనుషులు ఎవడూ చేయట్లే, మనుషులు ఎవడూ చేసేది కాదు, ఇది దేవుడు చేస్తున్నాడు. దేవుడు చేస్తున్నాడంటే ఒక కారణం ఉంటుంది. కారణం ఏంటంటే హఠాత్తు వచ్చే సంఘటనకి ఎన్నిసార్లు గద్దించా, వినలేదు, వేస్ట్ కదా అంటున్నాడు. అందుకే హఠాత్తుగా నాశనం. అది యాక్సిడెంటా, అది తుఫానా, లేకపోతే నోరు విడిచి భూమి మీద వెళ్ళిపోద్దా, లేకపోతే మరొకట పడుకుంటే గుండాగిపోద్దా, లేకపోతే ఇంకోటి జరుగుద్దా అని ఇలా జరిగేటటువంటి సంఘటనలో మనం కొద్దిగా ఆలోచించడానికి చెప్తున్నాడు. నాకు వచ్చిన భావన, ఈవెన్ హఠాత్తుగా చనిపోయేటటువంటి విషయాలు నీ దృష్టిలో మంచిదేమో, కానీ దేవుడు అంటున్నాడు, నేను ఎన్నోసార్లు చెప్పిన అవకాశం సద్వినియోగపరచుకునే దానికి వేస్ట్ అని హఠాత్తుగా లేపేసాను అంటున్నాడు. ఒప్పుకుంటారా? ఒప్పుకొని తీరాలి బైబిల్ ప్రకారం. సరే, ఇదే ప్రసంగిలో 7వ అధ్యాయంలో ఒకసారి ఒక మాట చదువుకుని చూడండి. చాలా పర్యాలు యవన ప్రాయంగా చిన్నోడులే తెలియజేస్తున్నాడు, నాకు ఇక్కడ చేసాడమ్మా, నా యవనస్తుడమ్మా, మంచి బలశాలమ్మా, మంచి అంతగాడమ్మా, ఎన్నో పనులు చేస్తున్నాడమ్మా, ఎన్నో రూపాయలు సంపాదిస్తున్నాడమ్మా. కాదని ఎవరన్నారు? అట్టి శక్తి సామర్థ్యత పెంచింది ఎవరు? దేవుడు తన కృపనిచ్చాడు. నీ కుమారుడిగా, నీ భర్తగా, నీ కూతురుగా, మరొకరుగా.
సో వీళ్ళు ఎందుకు హఠాత్తుగా వచ్చేటప్పుడు ఈ విషయాన్ని అసలు ఎందుకు ఇలా జరిగింది మరి హఠాత్తుగా వస్తుందంటే ఇక్కడ చక్కటి వివరణ ఇచ్చాడండి మహాజ్ఞాని సొలొమోను గారు. అది సొలొమోను గారు రాశారు, ఇది కూడా సొలొమోను గారు రాశారండి. ఏ మాట చూద్దాం చూడండి, చాలా ఇదిగా ఉంటుంది ఈ మాట. ప్రసంగి పుస్తకం 7వ అధ్యాయం 17వ వచనం. అధికముగా దుర్మార్గపు పనులు చేయకుము, బుద్ధిహీనముగా తిరగవద్దు, నీ కాలమునకు ముందుగా నీవేళ చనిపోదువు. నీ కాలానికి ముందుగా నీకు ఒక సెటన్ పీరియడ్ ఇవ్వబడింది. ఆ సర్టన్ పీరియడ్ బిఫోర్ అంటే ముందుగా నువ్వు ఎందుకు చనిపోతున్నావు అంటే అధికముగా దుర్మార్గం ఉంది. నువ్వు కొలిసిన కొలత నీ నెత్తి మీద కొత్త సంగతి తెలియట్లేదు. నువ్వు చేసుకున్న పాపము ద్వారా నువ్వు ఎంతమందిని ఇబ్బంది పెట్టావో, లేకపోతే నీ శరీరాన్ని ఎంత నలగొట్టుకున్నావో, నీ కుటుంబాన్ని, నీ పిల్లలను, నీతో ఉన్నటువంటి నీ సమాజంలో ఉన్నటువంటి ఎంత వ్యతిరేకంగా ఒక రౌడీగా ఒక రకరకాల పరిస్థితులు తిరిగేవో, దుర్మార్గపు పనులు చేసేవా. అధిక దుర్మార్గం అధికముగా ఇక్కడ పడుతున్నది. అధికము దుర్మార్గపు పనులు చేయకము, బుద్ధిహీనంగా తిరగవద్దు. బుద్ధిహీనుడిగా తిరిగేటట్టు విధానంలో వద్దు. దుష్టుడట అటు ఇటు తిరుగుతాడట. దుష్టుడు ఎక్కడి నుండి వచ్చి ఉంటే నాకు పనే పాట ఏమైనా కాలేజీ ఉందో ఏదైనా చెప్పాలా? మీరు చెప్పినటువంటి బైబిల్లో నుండే నేను వాళ్ళ వంకర మాటలు చెప్తాను. నాకు అదే పుస్తకం. మీరు ఏర్పాటు చేసిన సంఘాల నుండి వాళ్ళకి వంకర మాటలు చెప్పి దారి తప్పిస్తాను. అటు ఇటు తిరుగుతుండే నా పని ఎవడు దొరుకుతాడా అని అన్నట్టుగా బుద్ధిహీనంగా తిరగవద్దు. అటు ఇటు తిరిగేవాడు ఎవడు? బుద్ధిహీనుడు వాడు అనుకుంటాడు దేవుడు లేడు అనుకుంటాడట. దేవుడు ఉన్నాడని ఎప్పుడు తెలుస్తుంది? ఉన్నాడని చెప్పడానికి బుద్ధిహీనుడు కనుక లేపేసాడు అనుకో, మీరు నేను తెలుసుకోవాలి. ఇది హఠాత్తుగా వచ్చిందంటే వీడి క్రియలు ఇలాంటివి కనుక ఇలాంటి విషయాలు మనం ఉండకూడదు, మన బిడ్డలు ఉంచకూడదు, మన ఏరియాలో ఉన్న బిడ్డలను అలర్ట్ చేయాలి, చెప్పాలి అనే సంగతి మనం నేర్చుకోవాలి. అంటే మరణం దగ్గరికి వెళితే ఓ పాఠం నేర్చుకుంటాం, విధి దగ్గరికి వెళ్ళేటప్పటికి అసూయ పడతాం. కనుక అటుది కాకుండా అటు వెళ్ళొద్దు అని చెప్పట్లేదు, నీ ఇష్టం అది. ఒకరికొకరు పిలుచుకోవడం మంచిది. కానీ ఇక్కడ చెప్పేది ఏంటంటే అధికంగా దుర్మార్గంగా చేయొద్దు. నీ కాలానికంటే ముందెళ్ళిపోతావు, నీ పనిని బట్టి ముందెళ్ళిపోతావు. నువ్వు చేసుకున్న పనిని బట్టే నీకు మరణం తెచ్చుకున్నావు. ప్రారంభం ఆదాం నుండి మనం అందరం కూడా. కనుక ఈ మాటను బట్టి ఆలోచిస్తే ప్రియ సోదరుడా, సహోదరి, కొద్దిగా సమయం ఎక్కువైనా మరి తప్పదండి. మరి కొంతమంది చూస్తున్నా ఏదో ఆసక్తి కలిగినటువంటి దాంట్లో భావన గ్రహించిన చూస్తారు, సగం చూసిన మీ అందరికి వందనాలు. కనుక ఇది సహజ మరణానికి హఠాత్తుగా మరణానికి జరుగుతున్న పరిస్థితులన్నీ జాగ్రత్తగా చూడండి. హఠాత్తుగా అయిపోయాడమ్మా, ఉదయం ఇక్కడికి ఉన్నాడమ్మా, ఇప్పుడే బజార్కి వెళ్ళాడమ్మా, ఇప్పుడే భోజనం చేసాడమ్మా, ఇప్పుడే ఆఫీస్కి వెళ్ళాడమ్మా, అలా వెళ్ళాడమ్మా, ఇలా వచ్చేసాడమ్మా. నిజమే అంటే మన మరణ గడి ఎప్పుడో తెలియదు. సహజంగానైనా నువ్వు అన్ని విషయాల్లో ఉన్నా, వృద్ధాప్యంలో ఉన్నా, నువ్వు వాళ్ళింటికి వెళ్ళినా, ఇక్కడున్న మరణం అందరికీ వస్తుంది. కానీ అది సహజ మరణముగా ఉంటే అదేం తెలుసా? అది దేవునికి ఆయన భక్తులైనటువంటి వారిగా సహజ మరణం ఉంటే అది విలువైనది, ఆ వ్యక్తి మేలైనది, నెమ్మదించే స్థలానికి వెళ్తుంది ఆత్మ. అలా కానీ హఠాత్తుగా వస్తే ఎన్నోసార్లు చెప్పిన వినలేదు కనుక ఇక నీకు వచ్చే హఠాత్ మరణాన్ని ఎవరు కూడా తప్పించలేరు. ఆ వ్యక్తి తన ఆత్మ నెమ్మదిలేని స్థలానికి వెళ్ళిపోతాడు. ఆ వ్యక్తి నెమ్మదిలేని స్థలంలో యుగాలిక నరకాగ్నిలోనికి దేవుడు తోసేస్తాడు. కనుక ఇట్టి పరిస్థితులను బట్టి మనసాక్షిని అడుగు చూస్తూ తప్పనిసరిగా మనం జాగ్రత్త పడదాం. మరి వాళ్ళందరూ తుఫాను ఇలా చనిపోతారు, ఇలా చేస్తారంటున్నాం కదా. నోవహు కుటుంబాన్ని తప్పించలేదా దేవుడు? లోతును తప్పించలేదా? యెహోషువ కాలేబును తప్పించి కానాను తీసుకుని వెళ్ళలేదా? ఏమండి, అలా కూడా మనం చూడాలి. అలా కూడా ఆలోచించి ఆత్మానుసారంగా గ్రహించే కృప మరి దేవుడు మనకు అనుగ్రహించాలని. ఏదేమైనా హఠాత్ మరణం వెళ్ళేటటువంటి ఆ చెప్పిన మాటలు వినకుండా ఇంకా వెళ్ళిపోతున్నావేమో. హఠాత్తు మరణం రావ క్రితమే నా సొంత రక్షణ క్రీస్తు నువ్వు సొంత రక్షణకు అంగీకరించు. నెమ్మది పొందే టైంలోనికి, నెమ్మది పొందే నీ బ్రతుకులో ఉండటానికి. ఒకవేళ ఇంకా ఆయన చిత్తానుసారంగా బ్రతుకుతున్నట్లయితే ఆ భక్తి భావాలు ఇచ్చిపెట్టకుండా ఆత్మ తోడ్పడుతూ జాగ్రత్తగా మరణానికి సిద్ధపడే ఆత్మ విధానంలో మనం సాగిపోతాం. ఈ 2 మాటలు వినిన తర్వాత ఎలా ఉందో మన జీవితం పరిశీలన చేసుకుని సిద్ధపడే కృప దేవుడు మనకి ఇవ్వాలని కోరుకుంటున్నాను. రాకడికే సిద్ధపడతాం కాదు, ఆయన రాకడ వచ్చి మనం పోతాం. కనుక దీనికి సిద్ధపడేటటువంటి విధానంలో ఏ మరణాన్ని నువ్వు కోరుకుంటున్నావో బిలంగారు కోరుకుని నీతిమంతులు మరణం రావాలట. మనవాడ పనికి మళ్ళీ బంద్ చేశాడు, నీతిమంతులు మరణం రావాలని కోరుకుని వచ్చిందా? ఖడ్గంతో పొడిచేసారండి. గమనించాలని ప్రభువుని బట్టి మీకు తెలియపరుస్తూ ఈ మాటలు ముగిస్తుంది. పరమ తండ్రి మీకు వందనాలు. పలకబడిన మాటలో పరమార్థం ఏంటో బిడ్డలు గమనించుకొని తండ్రి ఏదో ఒక రోజు మేము కూడా యాత్ర ముగించవలసిన వారు. ఏదేమైనా మీ చిత్తానుసారంగా మీ పిలుపుని అందుకొని
నాయన మరణించే కృప కలిగిన వారు ఉంటే జీవించే సహాయం చేయండి. హఠాత్తుగా మీరు నాయన అటువంటి వైపు వెళ్ళేట క్రియలు ఏమి ఉంటే సరిదిద్దుకునే కృప వినిన బిడ్డలైన వారికి ప్రసాదించండి. ఒకరి చిత్తాన్ని బట్టి నడుస్తున్నటువంటి వాళ్ళు నాయన పడిపోకుండా అన్ని విషయాలు నీ కాపుదలు ఇమ్మని, ఇంకా అనేక మంది మార్పు చెందటానికి నాయన హఠాత్తుగా జరిగే సంఘటనలు ఏమిటో మార్పు చెందడానికి వాళ్ళ మనసులు ప్రేరణ ఇమ్మని వినిన బిడ్డలు మమ్మల్ని అందరూ దీవించుమని, జరుగుతున్న సంఘటనలలో నాయన పరిస్థితిని అర్థం చేసుకుని మీ చిత్తానుసారి సాగిపోయే ఆత్మ తోడ్పట్టమని వినిన బిడ్డలందరూ దీవించుమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్.